చెల్లెలి మెడ మీద కత్తి నాకేం అర్థం కాలేదు. కానీ ఆ నరసింహ ఈ చిన్న వయసులో ఎంత నాగ్గా కొట్టాడో తెలుసా? గుడ్ మార్నింగ్, సారీ గుడ్ ఈవినింగ్. ఎక్కడికి వెళ్ళారా? ఎప్పటి చాచా, నాకు ఇలాంటి అలవాటే లేదు. అలానే అబద్ధం చెప్పండి సార్. ఎప్పుడైనా మేము బీర్ తాగుతాం. చెప్పరా? తాగుతాం కదా. నోరు ముయ్యరా, అన్నయ్య ముందు ఇరికించేలా ఉన్నావు నువ్వు. ఏంట్రా అన్నయ్య నవ్వుతున్నాడు, కూర్చోమన్నాడు, నువ్వేంటా? సార్ నేను మిమ్మల్ని ముఖ్యమైన విషయం అడగాలి సార్. నిన్న అన్నయ్య వివరంగా చెప్పానుగా. అయ్యో, మీరన్ని చావుల గురించి చెప్పారు. నేను బతకడం గురించి చెప్పబోతున్నాను. అదేంటంటే సాధన పెళ్లి విషయం గురించి మాట్లాడాలి. ఇప్పుడు సాధన పెళ్లికి తొందర ఏమొచ్చింది? ఏంటి తొందరేం వచ్చిందా? సరే చెప్తాను వినండి. మన వేణన్నయ్యకి ఎందుకు పెళ్లి కాలేదు? ఎందుకంటే వేణన్నయ్య తన చెల్లెలికి పెళ్లి చేయకుండా వేణన్నయ్య అప్పుడే ఎలా పెళ్లి చేసుకుంటాడు? అవును, వేణన్నయ్య చెల్లెల్ని మన కృష్ణ పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉన్నాడు. కానీ మన కృష్ణ పెళ్లి చేసుకోవడం కుదరదే. ఎందుకు అడగండి? ఎందుకంటే కృష్ణ తన చెల్లెలు సాధనకి పెళ్లి చేయకుండా అప్పుడే కృష్ణ ఎలా పెళ్లి చేసుకోగలడు? సో సాధన పెళ్లి జరగకపోవడం వల్ల ఎంతమంది పెళ్లి లాగిపోయాయో చూసారా? ఇప్పుడు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? నేనేం చెప్పాలనుకుంటున్నానంటే సాధనకు ఒక అందమైన మంచి కుర్రాన్ని చూసి పెళ్లి చేసేశారు అనుకోండి, అందరి లైఫ్ లో సెటిల్ అయిపోతాయి కదా. అందుకే చెప్తున్నాను. వీడు చెప్పేది కరెక్ట్ గానే ఉంది. బుజ్జి, ఐ లవ్ యూ మా. ఇంకోసారి చెప్పు. ఐ లవ్ యూ బుజ్జి. నా డైలాగ్ నాకే కొడుతున్నావా? నువ్వేం చెప్పాలనుకున్నావో చెప్పు. డైరెక్ట్ గా మ్యాటర్కి వచ్చేస్తాను. అదేంటంటే 3 పెళ్లిళ్ళు నాకు. అన్నయ్య వీడేదో బాగుతున్నాడు, నువ్వేం పట్టించుకోకు. పూర్తిగా చెప్పనవరా? ఏం చెప్పాలనుకున్నాడు వీడు? కృష్ణ వస్తున్నానయ్య. ఏంటన్నయ్య? ఏం లేదు. మీ వాడు నరసింహ ఎలాంటి వాడు? ఏమైందన్నయ్య? వాడేం చేశాడు? చచ్చా, అలాంటిదేం లేదురా. మన సాధనని వాడికిచ్చి పెళ్లి చేద్దామని మేము ఎదురు అనుకున్నాం. నరసింహ మాకు బాగా నచ్చాడు, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం. సాధన అడిగారా? అరే, సాధన మన ఇంటి అమ్మాయిరా. నేనేం చెప్పినా వింటుంది. ముందు నరసింహ మాట్లాడికి ఆ తర్వాత సాధనతో మాట్లాడదాం. నరసింహ నీ ఫ్రెండ్, నువ్వు అడిగితే ఫ్రాంక్ గా చెప్తాడు కదా, అందుకనే నిన్ను అడగమని చెప్తాను. నరసింహని అడగాల్సిన అవసరం లేదు. ఈ సంబంధం వాడికి నచ్చదా? అయ్యయ్యో, అది కాదన్నయ్య. నరసింహకి సాధన అంటే ప్రాణం. వాడి ఇక్కడికి వచ్చింది సాధన కోసమే. కానీ సాధనకి ఈ విషయం తెలీదు. ప్రేమించే అమ్మాయి దగ్గరికి ఉత్త చేతులతో రాకూడదని బెంగళూరు అంతా గాలించి ఈ సీర కొనుక్కొచ్చాడు. సాధన ఓకే అంటే ఇద్దాం అనుకున్నాడు. నేను చెప్పాను కదా, మంచోళ్ళకి మంచిగా జరుగుద్ది. ఇటివు అమ్మవారి దగ్గర పూజలో పెడతాను. అలాగే ఈ విషయం సాధనతో నువ్వే చెప్పాయి. మీ ఇద్దరికి చనువు ఎక్కువ కదా. తర్వాత మనం నరసింహ ఇంటికి వెళ్ళి మాట్లాడదాం. అచ్చరే, తిరణాలకి నువ్వు రావా? రెడీ అన్నా, ఇదిగో వచ్చేస్తున్నాను. కాస్త లైట్ సిగరెట్ గా కాల్చరా. ఈ నాట్యాన్ని నెమలి నాట్యం అంటారు. దీన్ని గుర్రం డాన్స్ అంటారు. అది చూసావా ఎంత బాగా ఆడుతున్నారు? ఏ నరసింహ, ఇలాంటివన్నీ ఇక్కడ మాత్రమే చూడగలవు, మీ ఊళ్ళో చూడలేవు. బాగా చూసుకో. ఏంటి అలా లెక్కిస్తావు? అలా చూడవయ్యా. పుల్లా? దీని పేరు కర్రసాము. అంత ఈజీ కాదు దీంతో డాన్స్ చేయడం. కొంచెం మిస్ అయిందంటే అంతే, టాప్ లేచిపోతుంది. ఎక్కడికి వెళ్ళాడు? అరే, పర్వాలేదే.
మాట్లాడాలని వచ్చారు. ఇప్పుడు వచ్చేస్తాను. ఏంట్రా సాధన నీకిచ్చి పెళ్లి చేద్దామని అన్నయ్య డిసైడ్ చేశారా? సాధన ఒప్పుకుందా? ఒప్పుకున్నట్టే. అన్నయ్యకి వదినకి ఇష్టమైతే సాధనకి ఇష్టమేరా. ఏం నరసింహ సంతోషంగా ఉన్నావు? అంతా చెప్పావా? సంతోషం బాబు. బ్యూరా ఆ ఫోన్ ఇవ్వరా. ఎందుకు? హలో హలో టింటూ, నరసింహ నాకు సారీ, ఆ కోతి నాకు బావయ్యాడు. అలాగా, వెరీ గుడ్. మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారా? వీడి కోతి చేష్టలు చూసి మా ఇంట్లో అందరూ వీడి ఫ్యాన్స్ అయిపోయారు. పెళ్లి ప్రస్తావన వాళ్ళే తీసుకొచ్చారు. సరే, సాధన రియాక్షన్ ఏమిటి? ఇక మీద నో మోర్ రియాక్షన్స్, అన్ని యాక్షన్స్. వెడ్డింగ్ కార్డ్ కోసం వేచి ఉండు, మేమందరం వస్తున్నాం. ఓకే సరే, ఆ కోతిని విష్ చేశానని చెప్పు. ఓకే బాయ్. సరే, నేను సాధన చెప్పేసి నీకు అసలు బుద్ధి లేదురా. నేను అడుగుతాను రా. ఏ రే, మీరు అడిగితే సరే మీ ఇష్టం ఉంటుంది, కానీ నేను అడిగితేనే తన మనసులో ఏముందో ఫ్రాంక్ గా తెలుసుకోగలుగుతాను రా. నమస్కారం. నమస్కారం. తెలీదు. సాధన ఇలారా. ఏంటి? వీడు నీతో ఏదో పర్సనల్ గా మాట్లాడాలట. ఏంటో అడుగు. రే చెప్పరా. నాకేమీ తెలీదు, నేను అడుగు తిరుగుతున్నాను. What? చెప్పరా. వాళ్ళు ఏదో కుట్ర పని ఉంటున్నారు, మనం జాగ్రత్తగా ఉండాలి. నువ్వు వెళ్ళి మన ఇంటి వాళ్ళని కాపాడు.
నరసింహ వీళ్ళ బాధ్యత నేనే. నరసింహ నువ్వు వెళ్ళి తీసుకెళ్ళు, లేకపోతే వీళ్ళు చంపేస్తారు. తీసుకెళ్ళు రక్షిత నరసింహ, త్వరగా తీసుకెళ్ళు, లేకపోతే అందరినీ చంపేస్తారు. వెళ్ళు, వీళ్ళని కాపాడు నరసింహ, వెళ్ళు.